మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రెండో రోజు కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా వరుసగా రెండో రోజు కూడా మంత్రి నారా లోకేష్ 6 గంటల పాటు నిలబడి పట్టాలు పంపిణీ చేశారు. రెండో రోజున ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు 6 గంటల పాటు సీకే కన్వెన్షన్ వేదికపై నుంచి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. తొలి రోజున 1331 మందికి, రెండో రోజున 1303 మందికి, మొత్తంగా 2634 మందికి నూతన వస్త్రాలు పెట్టి పట్టాలు అందించారు. మలి విడతలో మంత్రి లోకేష్ అందజేసిన పట్టాల మార్కెట్ విలువ సుమారు 1000 కోట్లుగా ఉంది. రెండో రోజు కూడా ఓపికగా నిలబడి పట్టాలు అందించిన లోకేష్ పలువురు దివ్యాంగ లబ్ధిదారులకు వేదిక కిందకు దిగి వెళ్లి పట్టాలను అందించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి లబ్ధిదారు వారి కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు. తొలి విడత గత ఏడాది ఏప్రిల్ నెలలో 3003 మందికి పట్టాలు అందజేశారు. 2029లోగా నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూముల్లో దీర్ఘకాలంగా నివాసం ఉంటున్న ప్రతి లబ్ధిదారుడికి పట్టాలు అందజేస్తానని గత ఎన్నికల సమయంలో యువనేత లోకేష్ హామీ ఇచ్చారు. ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, దేవాదాయ, R&B, పంచాయతీరాజ్, రైల్వే తదితర శాఖలకు చెందిన భూముల్లో పేదలు దాదాపు 3 దశాబ్దాలకు పైబడి ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. నాడు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ పలుమార్లు సంప్రదింపులు జరిపి శాఖల వారీగా స్థలాల సమస్యను పరిష్కరించారు. కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న మరికొన్ని భూముల సమస్యను పరిష్కరించాల్సి ఉంది. వాటిపై కూడా కేంద్ర పెద్దలతో మంత్రి లోకేష్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య, తమ్మిశెట్టి జానకీదేవి, ఆకుల జయసత్య, కె. శ్రీ అనిత, పడవల మహేష్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా మీకున్న కళ ఈరోజు కూటమి ప్రభుత్వం తీర్చడం జరుగుతుంది. నాకు సొంత అక్క చెల్లెలు లేరు, కానీ ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తుంటే నా సొంత అక్క చెల్లెలు చూసినట్టు నాకు అనిపిస్తుంది. అమ్మా, నేను మంగళగిరిలో పుట్టలేదు, మంగళగిరిలో పెరగలేదు, నాకు బంధుత్వం లేదు. 2019లో కరెక్ట్గా 23 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా మీ ముందర నిలబడ్డా. మీ సమస్యలు నాకు అర్థం అవ్వలేదు, నేనేంటో మీకు తెలియలేదు. వేదిక మీద నాయకులు ఆనాడు నాకు చెప్పారు, ఇంటి పట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని మీరు ఒక మాట ఇవ్వండి అని 2019లో చెప్పారు. కానీ వాళ్ళకి నేను ఒకటే చెప్పా, ఆ సమస్య ఏంటో నాకు తెలియదు, నాకు తెలియనప్పుడు నేను లేనిపోని హామీలు ఇవ్వకూడదు అని చెప్పా. 5300 ఓట్లతో నేను ఓడిపోయా. ఓటమి అనేది ఎవరికైనా బాధ కలుగుతుంది. పిల్లలు కూడా ఎగ్జామ్లో మంచి మార్కులు రాకపోతే వాళ్ళకి బాధ కలుగుతుంది. కానీ ఆ ఓటమి బాధ నాలో కసి పెంచింది తల్లి. 5 సంవత్సరాలు మీకు కష్టపడాలి, మీ సమస్య తెలుసుకోవాలి, మీ మనసు గెలుచుకోవాలి లక్ష్యంతో నా ప్రయాణం నేను ప్రారంభించాను తల్లి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాలు అహర్నిశలు మీకోసం కష్టపడ్డానమ్మా. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే NTR సంజీవిని పేరుతో క్లినిక్లు ఏర్పాటు చేసి ఆ క్లినిక్ల ద్వారా ఉచితంగా మందులు అందజేశాం. నిరుపేద కుటుంబాలు సొంత కాల్పై నిలబడాలని తోపుడు బండ్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు ఆనాడు మేము అందజేశాం. మహిళల పేరుతో, స్త్రీ శక్తి పేరుతో మహిళలకి ట్రైనింగే అందిస్తాం కాదు, ఈరోజు కూడా ఉచితంగా టైలరింగ్ మెషిన్స్ మేము అందిస్తాం జరుగుతుంది. ఊర్లో పెళ్లి జరిగితే బట్టలు పెడుతున్నాం. ఊర్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కూడా నాడు అంటే 2019 నుంచి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకో పక్కన ఊరిలో కూర్చోవాలి, చెట్టు కింద కూర్చోవాలంటే బల్లలు కావాలని ఆనాడు మీరు అడిగారు. సిమెంట్ బల్లలు కూడా తెలుగుదేశం పార్టీ తయారు చేసి ఊర్లో ఏర్పాటు చేస్తాం జరిగింది. అమ్మా, ఇట్లా చెప్పుకుంటా పోతే సుమారుగా 29 సంక్షేమ కార్యక్రమాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశాం. అందుకే 24 ఎన్నికలప్పుడు మీ దగ్గరకు వచ్చా. ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చా,
ప్రతిపక్షంలోనే మీ లోకేష్ ఇంత కష్టపడితే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతారో ఒక్కసారి ఆలోచించమన్నా. 5 సంవత్సరాలు నేను అనేక ఇబ్బందులు పడ్డా. ఆనాడు అధికారంలో ఉన్నవారు అనేక మాటలు నన్ను అన్నారు. నా గౌరవాన్ని మీరు కాపాడండి, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక్క 0 పెట్టి శాసనసభకు పంపించాలని ఆనాడు కోరా. ఎవరు ఊహించలా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊహించలా. ఎంతమంది శ్రేయోభిలాషులు చెప్పారు నాకు, కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు 2 నియోజకవర్గాల్లో పోటీ చేయని. నేను అడిగా ఎందుకని. 1985 తర్వాత గెలవని నియోజకవర్గం అని. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పా, ప్రజల మనసు నేను గెలిచాను అనుకుంటున్నాను, తప్పనిసరిగా ఏకైక నియోజకవర్గం మంగళగిరిలోనే పోటీ చేస్తానని చెప్పాను. మీ అందరి ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీ 91,000 మెజారిటీతో శాసనసభ గడప దొక్కారు. మరింత నా పైన బాధ్యత పెరిగింది. అందుకే మొదటి విడత కింద 3,000 ఇల్లు పట్టాలు ఇచ్చాం. ఈరోజు రెండో విడత కింద ఇంకొక 3,000 ఇంటి పట్టాలు మేము అందజేస్తున్నాం. తల్లి, పట్టాలు అందించే కార్యక్రమం చాలా కఠినమైన కార్యక్రమం. అధికారులు మన గడప దొక్కారు. అధికారులే కాదు, మా నాయకులందరూ కూడా వెళ్ళమని చెప్పా. ఎందుకంటే మీకు కొన్ని అపోహాలు ఉంటాయి, కొలతలు ఎందుకు వేస్తున్నారు, దీనివల్ల ఏమవుతుందని ఒక భయం కూడా ఉండొచ్చు. ఆ భయం పోగొట్టాలని వేదికమైన ఉన్న నాయకులందరినీ అధికారులతో అనుసంధానమై మీ దగ్గరికి రమ్మన. ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించమని కోరుతున్నామ్మా. మీ దగ్గర ఒక కాఫీ తాగలేదు, కనీసం ఒక గ్లాస్ నీళ్ళు కూడా మా నాయకులు తీసుకోలేదు. అంటే పారదర్శకంగా ఎక్కడ ఆరోపణలు రాని విధంగా ఈరోజు మేము మీకు ఇంటి పట్టాలు ఇస్తున్నాం. ఆనాడు మీ దగ్గరికి వచ్చిన ఒకే ఒక మాట చెప్పా, తల్లి సమస్య అర్థం చేసుకున్నా బట్టలు పెట్టి మరి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ అని చెప్పాను. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు బట్టలు పెట్టి గౌరవంగా మీకు ఇంటి పట్టాలు అందజేస్తున్నాం. దాంతోపాటు కార్యక్రమం అయిన తర్వాత తప్పనిసరిగా భోంచేసి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నా. ఈరోజు ఇది ఒక పవిత్రమైన బాధ్యత. ఇంటి పట్టాలే కాదు, 100 పడకల ఆసుపత్రులు కానివ్వండి, గ్రామాల్లో పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు. అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు అనేక కంపెనీలు తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న CSR నిధుల ద్వారా ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం. మనందరం చూసాం. ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం ఒక నిడమర్ స్కూల్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు ఊహించలేదు ఒక ప్రభుత్వ పాఠశాల అంత అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చని. మన మంగళగిరిలో కార్యక్రమానికి వెళ్ళాం. మహాప్రస్థానం పేరుతో అక్కడున్న శ్మశానాన్ని అభివృద్ధి చేశాం. ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు తల్లి వచ్చింది. దాన్ని కలుస్తూ నాతో గొడవ పెట్టుకుంటుంది. ఆ తల్లి నాకు సీట్ కావాలనేది. నేను మనసులో ఏమనుకున్నానంటే ఓహో ప్రైవేట్ స్కూల్ ఏదో సీట్ కావాలేమో అనుకున్నాను. తర్వాత తెలుసుకున్నా నిడమర్లో వాళ్ళ పాపకి సీట్ రాలేదు, అక్కడ నుంచి నాకు సీట్ ఇస్తే కానీ నేను వెళ్ళనేది గొడవ పడింది. ఏనాడని ఊహించమ్మా, ప్రభుత్వ పాఠశాలలో సీటు కోసం ఒక శాసనసభ్యుడితో ప్రజలు దెబ్బలాడుతున్నారు. అందుకే విద్యా మంత్రిగా నేను ఉన్నా, ఆ వ్యవస్థని మెరుగుపరిచేదానికి ఉన్నా. మంగళగిరి నియోజకవర్గం అనేక కార్యక్రమాలు మేము ఈరోజు చేస్తున్నాం. భూగర్భ డ్రైనేజ్ మిమ్మల్ని అందరూ కలిసి కూడా అడిగారు, అయ్యా డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది, దీని శాశ్వత పరిష్కారం మార్గం మీరు చూపించండి అన్నారు. తల్లి 2 సంవత్సరాలు పట్టింది నాకు. ఎందుకంటే కేవలం ఒక డ్రైనేజ్ కార్యక్రమం మన మొత్తం నియోజకవర్గం చేయాలంటే సుమారుగా 1,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్క ప్రోగ్రాం. అది కేంద్ర ప్రభుత్వంతో నేను సంప్రదింపులు చేసి అక్కడ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కనుక ఆయన ఆఫీస్తో కిందున్న శాఖతో సంప్రదింపులు చేసి ఛాలెంజ్ ఫండ్ కింద నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం, అదేవిధంగా మా MTMC నిధులు కూడా జోడించి మొదటి విడత కింద ఈరోజు భూగర్భ డ్రైనేజ్ పనులు కూడా ప్రారంభించాం. మీరు అందరూ చూస్తూ ఉంటుంటారు, పైపులు కూడా దిగినాయి. త్వరలో ఆ పనులు పూర్తి చేస్తాం. తాగునీరు పైప్ లైన్లన్నీ పూర్తి చేస్తాం.
పైప్ లైన్ ద్వారా కూడా మన ఇంటికి గ్యాస్ కూడా త్వరలో కూటమి ప్రభుత్వం అందజేయబోతుంది. 100 పడకల హాస్పిటల్ పనులు ఇప్పటికీ మేము ప్రారంభించాం. మహానాడు రీటైనింగ్ వాల్ పనులు కూడా మనం వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. ఇంకో పక్కన లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా అద్భుతంగా అభివృద్ధి చేయాలి లక్ష్యంతో అడుగులేస్తున్నాం. ఎందుకంటే నేను రాష్ట్రంలో ఉన్న అనేక గుడులు తిరిగా, అది వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఏముంటే బాగుంటుందని. అందుకే పెద్దలందరితో మాట్లాడి వాళ్ళతో సంప్రదింపులు చేసి ఎక్కడ ఏం కడితే బాగుంటుందని వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఇంతేకాకుండా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. మన ప్రాంతంలో వాటర్ ప్లాంట్, తాగునీటి ప్లాంట్లు కావాలంటే అవి కూడా ఏర్పాటు చేశాం. ఇంకా గుడులు, చర్చిలు, మసీదులు కూడా అభివృద్ధి చేయాలని పెద్దలందరూ కోరినప్పుడు అన్నీ ఒకే